హలో ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం చార్ట్ యొక్క బేసిక్స్ అనేవి చూసాము. సో చార్ట్ అంటే ఏంటి, అసలు చార్ట్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాము, ఎన్ని టైప్స్ ఆఫ్ చార్ట్స్ అనేవి మనకి ఎక్సెల్లో అవైలబుల్గా ఉంటాయి, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటి, వాటిని ఎలా ఇన్సర్ట్ చేస్తాము, ఎలా మాడిఫై చేస్తాము. సో ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో చూసాము. అండ్ ఈరోజు ఏంటంటే చార్ట్స్ అనేవి మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి. సో ఆల్ చార్ట్స్ మనం వన్ బై వన్ డేటాని తీసుకుని ఇన్సర్ట్ చేసి నేను ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి డేటా కావాలి కదా. సో చార్ట్స్ ని ఇన్సర్ట్ చేయాలంటే మనకి డేటా కావాలి. సో ఇక్కడ నేను కొంత డేటాని తీసుకున్నా. సో ఈ డేటాని బట్టి మనం చార్ట్స్ ని ఇన్సర్ట్ చేద్దాం. స్టూడెంట్ మార్క్స్ డేటా ఉంది ఇక్కడ మనకి. ఈ డేటాని తీసుకుని చార్ట్ అనేది మనం ఇన్సర్ట్ చేద్దాం. కాలం అనే చార్ట్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం. సో డేటాని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, ఇన్సర్ట్ అనే ట్యాబ్ కి వెళ్తాం. సో కాలం అనే చార్ట్ ఉంది మనకి. కాలం అనే చార్ట్ లో మనకి టైప్స్ ఉంటాయి. సో 2D కాలం అని, 3D కాలం అని, ఇందులో మనకి టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైప్ ని నేను సెలెక్ట్ చేస్తున్నా, 2D చార్ట్ ని. అండ్ ఇక్కడ చూస్తే మనకి మీకు ప్రాపర్టీస్ అనేవి ఆల్రెడీ తెలుసు. సో ఏ ఏరియాని ఏమని పిలుస్తాం అనేది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఈ పక్కన మనకి నేమ్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా. సో ఇది వచ్చేసి మనకి లెజెండ్ ఏరియా అన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి బార్స్. అండ్ ఇది వచ్చేసి మనకి వెర్టికల్ యాక్సెస్. సో ఈ ప్రాపర్టీస్ అన్ని మీకు ఆల్రెడీ తెలిసినవే. సో ఇప్పుడు మనం అనాలిసిస్ ఎలా చేస్తామో చూడండి. సో చార్ట్ ని ఫస్ట్ అయితే మనం చార్ట్ ని ఇన్సర్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ నేనేంటంటే మార్క్స్ అనేవి ఇక్కడ మనకి బార్స్ చూడండి. బార్స్ మనకి ఎక్కడి వరకు ఉంటే మనకి అంత అన్ని మార్క్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నట్టు. రాజేష్ అనే పర్సన్ మనకి ఏ కలర్ లో ఉంది, బ్లూ కలర్ లో. సో ఈ బ్లూ కలర్ బార్స్ అనేవి మనకి రాజేష్ కి సంబంధించిన గ్రాఫ్ అన్నమాట. సో చూస్తే ఇంగ్లీష్ లో రాజేష్ అనే పర్సన్ కి 80 వచ్చినాయి. సో ఈ గ్రాఫ్ చూడండి, 80 వరకే డిస్ప్లే అవుతుంది కదా. సో ఇలా మనకి మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేది ఈ బార్స్ అనేవి మనకి చూపిస్తాయి. సో ఇలానే చూసుకుంటే సురేష్ కి ఇంగ్లీష్ లో 70 మార్క్స్ వచ్చినాయి. సురేష్ అనేది మనకి రెడ్ కలర్ తో రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి రెడ్ కలర్ బార్ వచ్చేసి మనకి 70 వరకు ఉంది. ఇలా కాదు, మనకి బార్స్ పైనే డైరెక్ట్ గా మార్క్స్ అనేవి డిస్ప్లే అవ్వాలంటే మనం అలా కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఈ యాక్సెస్ ఏరియాని నేను డిలీట్ చేస్తున్నా. అండ్ లెజెండ్ ఏరియాని కూడా నేను డిలీట్ చేస్తున్నా. సో డిలీట్ చేసి ఇక్కడ డేటా లేబుల్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. సో సెంటర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మన ఇష్టం. సో చూడండి, డేటా అనేది మనకి డైరెక్ట్ గా ఈ బార్స్ పైనే డిస్ప్లే అవుతుంది. సో ఎలా ఉండాలి డేటా అనేది మనం ఇక్కడ డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెజెండ్ ఏరియా మనకి కావాలి అంటే మనం ఇక్కడ డైరెక్ట్ గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో లెజెండ్ ఏరియా అనేది నేను బాటమ్ లో డిస్ప్లే చేస్తున్నా. సో రాజేష్, సురేష్, రము అనే ఈ 3 స్టూడెంట్స్ మార్క్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో చార్ట్ కి మనం టైటిల్ ఇవ్వాలి అనుకుంటే చార్ట్ టైటిల్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకుంటాము. స్టూడెంట్ మార్క్స్ అనేది నేను ఇక్కడ చార్ట్ టైటిల్ ఇచ్చాను. సో సబ్జెక్ట్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు కదా, అవి కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, స్టూడెంట్ నేమ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేసాము. అండ్ ఏ సబ్జెక్ట్స్ లో ఎన్ని మార్క్స్ అనేవి మనం ఇక్కడ డిస్ప్లే చేసాము. సో ఈ గ్రిడ్ లైన్స్ కూడా మనం తీసేయొచ్చు. వాటిని సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ ని క్లిక్ చేస్తే ఈ గ్రిడ్ లైన్స్ అనేవి పోయినాయి, వేరే పేజ్ లో వేసుకున్నాం. సో కంట్రోల్ ఎక్స్ అనేది క్లిక్ చేస్తున్నా. కంట్రోల్ వి అంటే మనకి ఇక్కడ అరేంజ్ అయింది. చార్ట్ యొక్క సైజ్ ని మనం పర్టికులర్ గా ఒక సైజ్ అనేది ఇవ్వచ్చు. హైట్ అనేది 7 ఇస్తున్నా, విడ్త్ అనేది 14 ఇస్తున్నా. 14 ఇచ్చాము. సో ఈ సైడ్ న మనం అరేంజ్ చేసుకున్నాం. సో ఈ బార్స్ కలర్స్ ని మనం మాడిఫై చేసుకోవచ్చు, మీకు ఆల్రెడీ తెలుసు. షేప్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది. సో ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లో మనం ఈ బార్స్ ని మార్చుకోవచ్చు. లైట్ వైలెట్ కలర్ ని అప్లై చేశాను. సో వీటిల్లో కూడా మనకి షేప్ స్టైల్స్ అనేవి ఉన్నాయి. సో వీటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ కాలమ్ అనే చార్ట్. అండ్ నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ కొంత డేటా ఉంది. సో ఈ డేటా పైన మనం బార్ చార్ట్ ని అప్లై చేద్దాం. సో బార్ చార్ట్ అనే ఆప్షన్ లోకి వెళ్తాము. సో ఫస్ట్ ఆప్షన్ ని నేను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకి చార్ట్ అనేది ఇన్సర్ట్ అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని పర్సన్ నేమ్స్ అనేవి ఉన్నాయి. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉంది. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి ప్రాఫిట్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ డేటా నేను బార్ చార్ట్ అనేది ఇన్సర్ట్ చేశాను. యాక్సెస్ ఏరియాని నేను డిలీట్ చేస్తున్నా. సో గ్రిడ్ లైన్స్ ని కూడా డిలీట్ చేశాను. ఇక్కడ మనకి నేమ్స్ ఉన్నాయి, బార్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డిస్ప్లే అవ్వట్లేదు, ప్రాఫిట్ అమౌంట్ డిస్ప్లే అవ్వట్లేదు. సో ఇక్కడ ఏం చేస్తామంటే
లేఅవుట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళి డేటా లేబుల్స్ అనే ఆప్షన్ లోకి వెళ్తాము. డేటా లేబుల్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి సో ఈ బార్స్ పైన మనకి సెంటర్ లో డిస్ప్లే అవ్వాలా, డేటా ఎండ్ లో డిస్ప్లే అవ్వాలా, ఇన్సైడ్ డిస్ప్లే అవ్వాలా, అవుట్ సైడ్ డిస్ప్లే అవ్వాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ ఎండ్ అనేది నేను సెలెక్ట్ చేశాను. లెజెండ్ ఏరియాని నేను బాటమ్ లో అరేంజ్ చేయాలనుకున్నా, సో బాటమ్ లో అరేంజ్ చేసా. ఈ చార్ట్ కు ఒక టైటిల్ ఇవ్వాలనుకుంటున్నా, సో చార్ట్ టైటిల్ అనేది అబోవ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. చార్ట్ యొక్క టైటిల్ వచ్చేసి షేర్ మార్కెట్ అని ఇచ్చాను. మహేష్ అనే పర్సన్ వచ్చేసి 3 lakhs ఇన్వెస్ట్ చేస్తే 1,20,000 అనేది ప్రాఫిట్ వచ్చింది. ఈ కలర్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అనేది చూడండి. సో ప్రాఫిట్ వచ్చేసి మనకి రెడ్ కలర్ లో ఉంది. సో రెడ్ కలర్ యొక్క బార్స్ మనకి ప్రాఫిట్ యొక్క బార్ అన్నమాట. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ యొక్క బార్ వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ అన్నమాట. సో ఈ కలర్స్ ని కూడా మనం మార్చుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఈ డేటాని నేను ఇక్కడ నుంచి కట్ చేస్తున్నా. సో కట్ చేసి వేరే షీట్ లో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో పేస్ట్ చేసి ఒక సైజ్ ని ఇస్తున్నా. హైట్ వచ్చేసి 7 ఇచ్చాను. విడ్త్ వచ్చేసి 14 ఇస్తున్నా. సో ఈ బార్స్ యొక్క కలర్స్ ని మనం మాడిఫై చేసుకోవచ్చు, మీకు తెలుసు. సో ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ తో మనం మాడిఫై చేసుకోవచ్చు. అండ్ ఈ బార్ ని సెలెక్ట్ చేసుకుని ఆరెంజ్ కలర్ అనేది ఇచ్చాను. సో ఇలా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం మాడిఫై చేసుకొని అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా కాదు, జస్ట్ అవుట్ లైనే మనకి కావాలి అంటే అవుట్ లైన్ తో కూడా మనం ఇలా చూపించవచ్చు. సో ఈ డేటా మనకి కనిపించట్లేదు సరిగ్గా అంటే దీన్ని కూడా మనం మాడిఫై చేసుకోవచ్చు. సో సైజ్ అనేది మనం ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ డేటాని సెలెక్ట్ చేస్తున్నా. ఫాంట్ కలర్ ని కూడా మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని అప్లై చేయొచ్చు. నేను ప్రెసెంట్ బ్లాక్ పెట్టేస్తున్నా. సో దిస్ ఈజ్ బార్ గ్రాఫ్. అండ్ నెక్స్ట్ చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కొంత డేటా ఉంది. సేల్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో ఈ సేల్స్ ఇన్ఫర్మేషన్ కి మనం లైన్ చార్ట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఈ డేటాను సెలెక్ట్ చేసుకున్నా. ఇన్సర్ట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళాను. సో చార్ట్స్ లో లైన్ అనే ఆప్షన్ ఉంది. ఫస్ట్ దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా ఇన్సర్ట్ అయ్యింది. సో చార్ట్ టైటిల్ అనేది నెంబర్ ఆఫ్ సేల్స్ అని వచ్చింది. సో ఇదే మనం టైటిల్ గా పెట్టేస్తున్నాం. అండ్ యాక్సెస్ ఏరియాని డిలీట్ చేస్తున్నా. సో నెంబర్ ఆఫ్ సేల్స్ అని ఉంది, ఇది కూడా డిలీట్ చేస్తున్నా. సో డిలీట్ చేసి ఈ గ్రిడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ గ్రిడ్ లైన్స్ ని కూడా డిలీట్ చేస్తున్నా. సో డిలీట్ చేసి డైరెక్ట్ గా ఈ గ్రాఫ్ పైన నేను డేటాని డిస్ప్లే చేస్తున్నా. సో డేటా లేబుల్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి సెంటర్ అని ఇస్తున్నా. సో ఇక్కడ చూస్తే మనకి ఏ పర్సన్ కి సంబంధించిన సేల్స్ ఇక్కడ మనకి ఈ గ్రాఫ్ లో డిస్ప్లే అవుతున్నాయి. సో ఈ గ్రాఫ్ యొక్క కలర్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు డిజైన్ అనే ట్యాబ్ లో. సో ఏ కలర్ తో మీరు ప్రజెంట్ చేయాలి అనుకుంటే ఆ కలర్ తో మీరు ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇవే కాదు, ఇంకా మనకి ఇక్కడ కలర్స్ ఉంటాయి. సో డార్క్ థీమ్స్ లో కూడా మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. ఇవి వచ్చేసి మనకి లైన్ చార్ట్. ఈ చార్ట్ ని Ctrl+X అని కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తుంది. సో హైట్ వచ్చేసి 7 ఇస్తున్నా. విడ్త్ వచ్చేసి 14 ఇస్తున్నా. సో దిస్ ఈజ్ లైన్ చార్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టూడెంట్ ర్యాంక్స్ అనేవి డేటా ఉంది. సో కాలం అనే చార్ట్ లో 3D చార్ట్ అనేది మనం ఇక్కడ అప్లై చేసి చూద్దాం. సో డేటాని సెలెక్ట్ చేసుకుని ఇన్సర్ట్ అనే ట్యాబ్ లో కాలం అనే చార్ట్ ని నేను సెలెక్ట్ చేసుకుని 3D చార్ట్ లో 4th వన్ ని నేను సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకుని స్టూడెంట్ ర్యాంక్స్ అనేవి మనం ఈ బార్స్ పైన డిస్ప్లే చేయాలి. ఈ రఘుకి సంబంధించిన బార్ అనేది ఇక్కడ ఉంది. అండ్ శామ్ కి సంబంధించిన బార్ ఇది. ఈ లెజెండ్ ఏరియాని నేను డిలీట్ చేస్తున్నా. సో చార్ట్ టైటిల్ అనేది మనకి ఆల్రెడీ ఉంది. చార్ట్ టైటిల్ ని ఎడిట్ చేస్తున్నా. స్టూడెంట్ ర్యాంక్స్ అనేది చార్ట్ టైటిల్ ఇస్తున్నా. సో ఈ యాక్సెస్ ఏరియాని డిలీట్ చేస్తున్నా. సో డిలీట్ చేసి ఇక్కడ లేఅవుట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళి డేటా లేబుల్స్ లో షో అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే చూడండి, రఘు అనే పర్సన్ కి ఫస్ట్ ర్యాంక్ ఉంది కదా, 1 అనేది ఈ బార్ పైన డిస్ప్లే అయింది, 2 అనేది ఈ బార్ పైన డిస్ప్లే అయింది. సో ఇవి మనకి సైజ్ అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిని సెలెక్ట్ చేసుకుని హోమ్ అనే ట్యాబ్ కి వెళ్ళి సో సైజ్ ని ఇలా పెంచుకుంటాము. సో ఇలా సైజ్ ని పెంచుకోవచ్చు. అండ్ కలర్ కావాలన్నా మనం కలర్ ని కూడా మార్చుకోవచ్చు. ఈ గ్రిడ్ లైన్స్ అనేవి డిలీట్ చేస్తున్నా. ఈ చార్ట్ ని కూడా కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఈ చార్ట్ కూడా పర్టికులర్ సైజ్ అనేది ఇద్దాం. ఫార్మాట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి సైజ్ హైట్ వచ్చేసి 7, విడ్త్ వచ్చేసి 14. సో దిస్ ఈజ్ 3D కాలం చార్ట్. అండ్ నెక్స్ట్ పై చార్ట్ ని ఇన్సర్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి సేల్స్ డేటా ఉంది. సో ఈ డేటాను సెలెక్ట్ చేసుకున్న ఇన్సర్ట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళి
పై చార్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాము. సో పై చార్ట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేవి మనకి ఇక్కడ చార్ట్ టైటిల్ అనేది ఉంది. లేఅవుట్ అనే ట్యాబ్ లోకి వెళ్ళి లెజెండ్ ఏరియాని నేను టాప్ లో డిస్ప్లే చేస్తున్నా. డిజైన్ అనే ట్యాబ్ లో మనకి ఇక్కడ చార్ట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి. సో పర్సంటేజ్ లో నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నా. సో పర్సంటేజ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సో డైరెక్ట్ గా మనకి ఆ ప్రొడక్ట్స్ యొక్క నేమ్, సో పర్సంటేజ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యింది. సో దిస్ ఈజ్ పై చార్ట్. సో పై చార్ట్ ని మనం మాడిఫై చేసుకోవాలంటే ఏ కలర్ కావాలంటే ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి చూడండి, ఆ స్టైల్స్ అనేవి మనం మాడిఫై చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ గా మనం కలర్స్ అనేవి ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకున్నా. సో డైరెక్ట్ గా ఇలా అవుట్ లైన్స్ అనేవి ఇవ్వాలంటే అవుట్ లైన్స్ ఇవ్వచ్చు. లేదంటే మనకి ఇక్కడ షేప్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తో మనం ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. ప్రీ డిఫైన్ స్టైల్స్ అనేవి ఉంటాయి. సో వాటిని కూడా మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ పై చార్ట్. సో ఈ చార్ట్ ని కూడా Ctrl+X Ctrl+V. సో చార్ట్స్ అంటే మీకు అర్థమైనవి కదా. మనం డేటాని తీసుకుని ఎలా అనాలిసిస్ చేస్తాము, చార్ట్స్ అనేవి ఎలా ఇన్సర్ట్ చేస్తాము, చార్ట్స్ లో మన డేటాని డిస్ప్లే చేస్తాము అనేది మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ గనక ఉంటే క్లియర్ గా మెన్షన్ చేయండి. సో ఇది ఈ రోజు క్లాస్. ఏ చార్ట్ ఏంటనేది మనం ఆల్రెడీ ఇక్కడ మనం డిస్ప్లే చేసాము. ఇదే విధంగా రిమైనింగ్ చార్ట్స్ ని కూడా మనం ఇన్సర్ట్ చేస్తాము. మన రిక్వైర్మెంట్ ని బట్టి మనం ఏ చార్ట్ ని తీసుకోవాలి, మన గ్రాఫ్ అనేది మనం ఎలా చూపించాలి అనేది మనం డిజైన్ చేసుకుంటాము. సో దిస్ ఈస్ చార్ట్స్. సో ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఏమన్నా డౌట్స్ గనక ఉంటే క్లియర్ గా మెన్షన్ చేయండి. రిమైనింగ్ ఆప్షన్స్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ వరల్డ్. ఇందులో మనం ఎంఎస్ ఆఫీస్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో ఎక్సెల్ క్లాసెస్ అనేవి మనకి జరుగుతున్నాయి. సో ఇందులో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. సో షార్ట్ వీడియోస్ లో ఎంఎస్ వర్డ్ ని 1 minute లో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ ప్లేలిస్ట్ ని మీరు విజిట్ చేస్తే లాంగ్ వీడియోస్ కి ఒక ప్లేలిస్ట్, షార్ట్ వీడియోస్ కి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో ఎంఎస్ వర్డ్ కి కూడా మనకి ఒక ప్లేలిస్ట్ అనేది ఉంది. విజిట్ చేసి చెక్ చేయండి. సో ఎంఎస్ ఎక్సెల్ మనం క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. వీడియోస్ అనేవి 1 by 1 అప్లోడ్ చేస్తున్నాం. ప్లేలిస్ట్ ని విజిట్ చేసి చెక్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు ఏమన్నా కోర్సెస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.